అబ్లేషన్ అనేది రిథమ్ ప్రాబ్లమ్స్లో మనం ట్రీట్మెంట్ చేసే రెండో రకమైన ట్రీట్మెంట్ విధానాన్ని అబ్లేషన్ అంటాం. జనరల్ టెర్మినాలజీలో చెప్పాలంటే అబ్లేషన్ అనేది ఒక లేజర్ ట్రీట్మెంట్ లాంటిది. సాధారణంగా ఈ రిథమ్ ప్రాబ్లమ్స్ అనేవి హార్ట్ రేట్ ఎక్కువ అవ్వడం ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం కొంతమంది పేషెంట్. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. మనం ఏవిఎన్ఆర్టీ అంటాం, ఏవిఆర్టీ అంటాం. రకరకాల కారణాల వల్ల హార్ట్ బీటింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. వీటిల్లో సింపుల్ ఎరిథ్మియాస్ అని, కాంప్లెక్స్ ఎరిథ్మియాస్ అని రెండు రకాలు ఉంటాయి. సింపుల్ ఎరిథ్మియాస్ ఏవైతే ఉన్నాయో మనం సాధారణంగా ఎస్విటి, సూప్రా వెంట్రికులర్ టెకికార్డియా అంటాం. వీటిలో అబ్లేషన్ ట్రీట్మెంట్ అనేది చాలా వరకు 90 నుంచి 95% మందికి సక్సెస్ఫుల్ అవుతుంది. సక్సెస్ఫుల్ అయిందంటే వాళ్ళకి క్యూర్ రేట్ ఉంటుంది. కాంప్లెక్స్ ఎరిథ్మియాస్ అంటాం. కాంప్లెక్స్ ఎరిథ్మియాస్ అంటే ఏట్రియల్ ఫిబ్రిలేషన్, వీటీ అంటాం, వెంట్రికులర్ టాకికార్డియా. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్కి 70 నుంచి 80% వరకు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా అబ్లేషన్ అనేది షార్ట్ ప్రొసీజర్ అండి. ఒక 45 నిమిషాల నుంచి 1 గంట లోపులో ఈ ప్రొసీజర్ చేయడం జరుగుతుంది. ఎనస్థీసియా అవసరం ఉండదు, లోకల్ ఎనస్థీసియాలో చేసే ప్రొసీజర్ ఇది. కొన్ని కాంప్లెక్స్ అబ్లేషన్స్, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ కానీ, వీటీ అబ్లేషన్స్ కానీ, ఇవి మాత్రం ఒక 2 నుంచి 3 గంటలు పడుతుంది. సాధారణంగా ఇటువంటి కాంప్లెక్స్ ప్రొసీజర్స్ అనేవి మనం జనరల్ ఎనస్థీసియాలో చేయడం జరుగుతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.